సంగం హోటల్ స్విమ్మింగ్ పూల్లో ఈరోజు ఒక డెత్ జరుగుతుంది. మేనేజర్ ఎప్పుడైతే ఇది చూస్తాడో వెంటనే డిటెక్టివ్ మేహుల్కి కాల్ చేస్తాడు. మేహుల్ అన్నిటికంటే ముందు డెడ్ బాడీని చూస్తాడు. తర్వాత అతన్ని బయటికి లాగడానికి స్విమ్మింగ్ పూల్ లోపలికి దిగుతాడు. డెడ్ బాడీ స్విమ్మింగ్ పూల్లో ఒకవైపున తేలుతోంది. మరి మేహుల్ అయితే పూర్తిగా స్విమ్మింగ్ పూల్ని దాటాల్సి ఉంటుంది. మేహుల్ హిమేష్ డెడ్ బాడీ వరకు చేరుకుంటాడు. ఇంకా డెడ్ బాడీని బయటకు తీస్తాడు. హిమేష్ చావు స్విమ్మింగ్ పూల్లో మునగడం వల్ల జరగలేదు. నిజానికి ఇతను మర్డర్ చేయబడ్డాడు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్కి ఇలా ఎందుకు అనిపించింది? ఆలోచించండి. హిమేష్ డెడ్ బాడీ కోసం మేహుల్ ఎప్పుడైతే స్విమ్మింగ్ పూల్లో ఒక కోణం నుంచి మరో కోణానికి వెళుతూ ఉన్నాడో శ్రద్ధగా ఓసారి చూడండి. పూల్ అస్సలు లోతుగా లేదు. మేహుల్ నడుం కంటే ఎక్కువగా నీళ్లు ఎప్పుడూ పైకి రాలేదు. మేహుల్ బట్టలు కూడా చూడండి, అక్కడ దాకే తడిచున్నాయి. మరి అలాంటప్పుడు హిమేష్ అందులో ఎలా మునిగిపోతాడు? అంటే ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది. ఓ నో, ఇతను మా బాసే. మేనేజర్, మీ హోటల్లో మీ ఓనరే మర్డర్ అయ్యారా? నాకు నిజం చెప్పండి, ఏం జరిగింది? సార్, నాకైతే ఏం తెలియదు సార్. నేను ఒక 40 నిమిషాల కోసం బయటికి వెళ్ళాను. ఇప్పుడే మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాను. మేహుల్ మొత్తం హోటల్ స్టాఫ్ని విచారిస్తాడు, కానీ అతనికి ఎటువంటి ఆధారం దొరకదు. ఎప్పటి వరకైతే ఈ విషయం తేలదో ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. మేహుల్ హోటల్లోని అన్ని గదులను వెతుకుతూ ఉంటాడు. ఇంకా అతనికి 3 గదులు చూసి డౌట్ వస్తుంది. మేహుల్కి అర్థమైపోతుంది ఏ గదిలో తేడా జరిగిందని. మరి మీరు అర్థం చేసుకున్నారా లాజికల్ ఆర్మీ? చెప్పండి. రెండవ గదిని జాగ్రత్తగా చూడండి. దాని గడి మాయమైంది, అంటే అర్థం అది విలిచివేయబడింది. మేహుల్ వెంటనే గదిలోకి వెళ్తాడు. ఇంకా అక్కడి దృశ్యం చూశాక మేహుల్కి దిమ్మ తిరిగిపోతుంది. గది లోపల ఇంకొక డెడ్ బాడీ పడి ఉంటుంది. ఇంకా అతని చేతులు కట్టివేయబడి ఉంటాయి. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇతన్ని కూడా మర్డర్ చేసి ఉంటారు. మేహుల్ హోటల్ మేనేజర్ని ఆ గదిలోకి పిలిపిస్తాడు. ఇంకా ఆ మనిషి గురించి అడుగుతాడు. సార్, ఈయన మా హిమేష్ సార్ ఫ్రెండ్ బాబీ. కానీ ఈయన లోపలికి ఎప్పుడు వచ్చాడు? హోటల్ మేనేజర్వి నువ్వు, నీకే తెలియాలి బాబీ లోపలికి ఎలా వచ్చాడు అని. సార్, నేను ఒక 40 నిమిషాలైతే బయటికి వెళ్ళాను. బహుశా అప్పుడే బాబీ గారు లోపలికి వచ్చుండొచ్చు. విషయం చాలా సీరియస్ అవుతూ పోతుంది. హోటల్లో 2 వ్యక్తుల మర్డర్ జరిగింది, కానీ ఎవరికి ఏం తెలియడం లేదు. మేహుల్ గదంతా అన్వేషిస్తాడు. ఇంకా అర్థం చేసుకుంటాడు ఈ పని కేవలం ఒక్క వ్యక్తి చేసింది కాదు, నిజానికి చాలా మంది చేశారు. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్కి అలా ఎందుకు అనిపించింది ఒక వ్యక్తి కాదు అనేక మంది చేశారని? జాగ్రత్తగా చూడండి. గదిలో 4 మందు బాటిల్స్ ఉన్నాయి. ఇంకా 4 గ్లాసులు పెట్టున్నాయి. అంటే అర్థం ఈ గదిలో కనీసం 4 వ్యక్తులు ఉన్నారు. ఇంకా వారంతా మద్యం సేవిస్తున్నారు. ఆ వ్యక్తులు బాబీని మర్డర్ చేసుంటారు. మేనేజర్, మీరు ఎప్పుడైతే బయటికి వెళ్లారో అప్పుడు హోటల్ బాధ్యత ఎవరు చూశారు? సార్, నేను ఎప్పుడైతే బయటికి వెళ్తానో అప్పుడు కరణ్ హోటల్ బాధ్యతలు చూసుకుంటాడు. మేహుల్ ఇంకా మేనేజర్ వెంటనే కరణ్ దగ్గరికి వెళ్తారు. కరణ్, ఉన్నదున్నట్టు చెప్పు. మేనేజర్ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు లోపలికి వచ్చారు? అప్పుడు కరణ్ అంటాడు, మేనేజర్ గారు ఎప్పుడైతే అలా బయటికి వెళ్లారో అదే సమయంలో బాబీ ఇంకా 3 వ్యక్తులు హోటల్ లోపలికి వచ్చారు. వాళ్ళు మందు తాగడానికి హోటల్ రూమ్ ని అద్దెకి అడిగారు. బాబీ హిమేష్ సార్కి చాలా మంచి ఫ్రెండ్, అందుకే నేను గది ఇచ్చేశాను. కానీ వాళ్ళు హిమేష్ ని ఎందుకు చంపారు? ఇంకా హిమేష్ హోటల్ ఏం చేస్తున్నాడు? మేహుల్ మేనేజర్ ఇంకా కరణ్ ని విచారిస్తుంటాడు, కానీ ఇద్దరికి ఎవరు తెలియడం లేదు హోటల్ ఓనర్ హిమేష్ ఎప్పుడు హోటల్ లోపలికి వచ్చారు అని. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అర్థం హిమేష్ తన హోటల్లో దొంగతనంగా వచ్చాడా? నేను హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయాల్సి ఉంటుంది. మేహుల్ హోటల్ యొక్క అన్ని సీసీటీవీ ఫుటేజెస్ ని చెక్ చేస్తాడు, కానీ కెమెరాలన్నీ బంద్ అయ్యాయి. మొత్తం సిస్టమ్ ఆఫ్ అయి ఉంది. మేహుల్ మేనేజర్ని సీసీటీవీ ఫుటేజ్ గురించి అడుగుతాడు. అప్పుడు మేనేజర్ అంటాడు, ఈ సీసీటీవీ కెమెరా సిస్టమ్ మొత్తం కూడా హిమేష్ సార్ కంట్రోల్లోనే ఉంటుంది అని. అలాగే ఆయన తప్ప ఇంకెవరు కూడా కెమెరాల్ని బంద్ చేయలేరు. అంటే అర్థం అతనే సీసీటీవీ కెమెరాల్ని బంద్ చేశాడు. కానీ అతను అలా ఎందుకు చేశాడు? కేసు చాలా కాంప్లికేట్ అవుతూ పోతుంది. మేహుల్కి ఏమీ అర్థం కావడం లేదు. అందుకే అతను హిమేష్ ఇంకా బాబీల డెడ్ బాడీలు తీసుకుని డాక్టర్ సంజన ల్యాబ్కి వెళ్తాడు. ల్యాబ్ తలుపు ఒక లాజికల్ పాస్వర్డ్తో బంద్ అయి ఉంది. ఈ 4ంటిలో ఒకటి ఆడ్ మెన్ అవుట్ బటన్ ఉంది. గన్, బుల్లెట్, మిసైల్ ఇంకా హ్యాండ్ గ్రెనేడ్. ఆలోచించండి లాజికల్ ఆర్మీ, ఈ 4ంటిలోంచి ఏది ఆడ్ మెన్ అవుట్ అవుతుంది? ఈ 4ంటిలో హ్యాండ్ గ్రెనేడ్ ప్రత్యేకమైనది. ఎందుకంటే మిగతా 3టిని పేల్చడానికి ఇతర వస్తువులు అవసరం ఉంటుంది. చూడండి, గన్ కాల్చాలంటే బుల్లెట్ కావాలి, అలాగే బుల్లెట్ కాల్చడానికి గన్ కావాలి. మిసైల్ని కాల్చడానికి మీకు మిసైల్ లాంచర్ కావాలి, కానీ హ్యాండ్ గ్రెనేడ్ని కాల్చడానికి మీకు ఏది అవసరం లేదు. మేహుల్ నెంబర్ 4 బటన్ నొక్కుతారు. ఇంకా ల్యాబ్లోకి వెళ్ళిపోతాడు. ల్యాబ్ లోపల డాక్టర్ సంజన హిమేష్ ఇంకా బాబీల డెడ్ బాడీలను చెక్ చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత మేహుల్తో చెప్తుంది హిమేష్ మరణం డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల జరిగింది అని. ఇంకా అనిపిస్తుంది ఎవరో కావాలనే హిమేష్ కు బలవంతంగా డ్రగ్స్ తినిపించారని. ఇంకా బాబీ మరణం ఊపిరాడకపోవడం వల్ల జరిగింది. అతని నోరు, ముక్కు గుడ్డతో నొక్కబడింది. ఎందుకంటే అతని నోటిలో గుడ్డ ఆనవాళ్లు కనిపించాయి.
ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇదంతా కూడా డ్రగ్స్ వల్లే జరిగింది. మేహుల్ వెంటనే సోనియా కాల్ చేస్తాడు. ఇంకా హిమేష్ ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత మేహుల్కి సోనియా నుంచి కాల్ వస్తుంది. ఆమె మేహుల్కి చెప్తుంది, కొన్నేళ్ల క్రితం హిమేష్ చాలా పేదవాడని, కానీ హఠాత్తుగా అతని దగ్గర చాలా డబ్బులు వచ్చి పడ్డాయని, దాంతో అతను సిటీలో చాలా హోటల్స్ నడిపిస్తున్నాడని. అంటే అర్థం హిమేష్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు, అందువల్ల అతను ఇన్ని డబ్బులు సంపాదించగలిగాడు. మేహుల్ వెంటనే సంగం హోటల్కి చేరుకుంటాడు. హోటల్కి దగ్గరలో ఒక పెద్ద దుకాణం ఉంది. ఇంకా దాని బయట సీసీటీవీ కెమెరా పెట్టి ఉంది. మేహుల్ ఆ దుకాణానికి వెళ్తాడు. ఇంకా మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేస్తాడు. సీసీటీవీ ఫుటేజ్లో మేహుల్కి 3 కార్లు కనిపిస్తాయి. దాంట్లో బాబీతో పాటు 3 వ్యక్తులున్నారు. మేహుల్ 3 కార్ల నెంబర్లను నోట్ చేసుకుంటాడు. కానీ మేహుల్ అర్థం చేసుకుంటాడు, వాటిలో ఒక కారు నెంబర్ నకిలీది అని. లాజికల్ ఆర్మీ, మీరేమైనా చెప్పగలుగుతారా ఏ కార్ నెంబర్ నకిలీది అని? ఆలోచించండి. రెండవ కారు ఇంకా 3వ కారు నెంబర్లు సేమ్. ఇలా ఎలా సాధ్యమవుతుంది? అంటే రెండింట్లోంచి ఒక కారు నెంబర్ నకిలీది. మేహుల్ వెంటనే ఆర్టీఓ ఆఫీస్కి ఫోన్ చేసి ఆ 2 కార్ల నెంబర్ల గురించి విచారిస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది ఆ కార్ల ఓనర్ సిటీలో ఒక పెద్ద డైమండ్స్ వ్యాపారి అని. మేహుల్ వెంటనే తన కారులో ఆ డైమండ్స్ వ్యాపారి ఇంటి దగ్గర చేరుకుంటాడు. ఇంటి బయట ఒక బాడీగార్డ్ నిలబడి ఉన్నాడు. అతను మేహుల్ని ఇంటి లోపలికి వెళ్లనివ్వడు. మేహుల్ అతనికి చాలా నచ్చజెప్తాడు. అయినా అతను వినకపోవడంతో మేహుల్ అతనికి ఒక గట్టి కిక్ ఇస్తాడు. తర్వాత ఇంటి లోపలికి వెళ్తాడు. ఇంటి లోపల దృశ్యం చూశాక మేహుల్ షాక్ కి గురవుతాడు. ఇంట్లో ఓ 4 కలిసి గోనె సంచుల్లో డబ్బులు నింపుతుంటారు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్ని డబ్బులున్నాయంటే ఖచ్చితంగా ఈ డైమండ్ వ్యాపారి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. మేహుల్ని చూడగానే వాళ్ళు మేహుల్ మీద ఫైరింగ్ ఓపెన్ చేస్తారు. తన ప్రాణం కాపాడుకోవడానికి మేహుల్ డైవ్ చేస్తాడు. ఇంకా గోడ పక్కగా దాక్కుంటాడు. కానీ బయట మేహుల్ ఎవరినైతే కొట్టాడో ఆ బాడీగార్డ్ తుపాకీ తీసుకుని వస్తాడు. మేహుల్ పూలకుండి తీసుకుని ఆ బాడీగార్డ్ మీద విసురుతాడు. దాంతో అతను కింద పడిపోతాడు. ఇంకా అతని తుపాకీ కూడా కింద పడిపోతుంది. మేహుల్ ఒక్క గెంతులో వెళ్లి అతని తుపాకీ తీసుకుంటాడు. ఇంకా గన్ పాయింట్లో అతన్ని పట్టుకుంటాడు. అక్కడ మిగతా వాళ్ళు మేహుల్ మీద ఫైరింగ్ చేస్తుంటారు. మేహుల్ యొక్క షూటింగ్ స్కిల్స్ అమేజింగ్ కదా. మేహుల్ గురి పెడతాడు. ఇంకా ఒక గుండ కాలి మీద కాలుస్తాడు. ఒకవేళ మీ ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే సరెండర్ అయిపోండి, లేదంటే మిమ్మల్ని కాల్ చేస్తాను. వాళ్ళు భయపడిపోతారు మరియు సరెండర్ అయిపోతారు. మేహుల్ పోలీస్కి కాల్ చేసి అక్కడికి పిలుస్తాడు. పోలీసులు ఆ గుండాలందరినీ ఆధీనంలోకి తీసుకుంటారు. మేహుల్ వాళ్ళని విచారిస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది ఈ డైమండ్ వ్యాపారే సంగం హోటల్ ఓనర్ హిమేష్ ఇంకా బాబీలను చంపాడని. ఇంకా ఇప్పుడు ఆ వ్యాపారి దేశాన్ని విడిచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడని. అతను ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోయాడు. మరి ఆ డైమండ్ వ్యాపారి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే మరి మీరు ఈ డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? అప్పుడు వాళ్ళు చెబుతారు, ప్లేన్లో ఇన్ని డబ్బులు తీసుకుని వెళ్లడం సాధ్యం కాదు కనుక వాళ్ళు సముద్ర మార్గం గుండా డబ్బులు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను త్వరగా వెళ్లి ఆ డైమండ్ వ్యాపారిని పట్టుకోవాల్సింది. మేహుల్ వెంటనే ఎయిర్పోర్ట్ వైపుగా బయలుదేరతాడు. మేహుల్ ఆదికి కాల్ కూడా చేస్తాడు. ఆది వెంటనే ఎయిర్పోర్ట్ యొక్క కెమెరాలన్నీ కూడా హ్యాక్ చేసేయి. మేహుల్ సార్, నేను ఎయిర్పోర్ట్ యొక్క అన్ని సెక్యూరిటీ కెమెరాస్ కూడా హ్యాక్ చేశాను. సరే నాకు చెప్పండి, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆది, నాకు ఆ వ్యాపారి యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి, త్వరగా పంపించు. మేహుల్ సార్, ఆ వ్యాపారి టెర్మినల్ 3లో గేట్ నెంబర్ 7 దగ్గర ఉన్నాడు. కానీ అతను ఒక్కడే లేడు. అతని దగ్గర కొంతమంది బాడీగార్డ్స్ కూడా ఉన్నారు. మేహుల్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ సహాయంతో త్వరగా గేట్ నెంబర్ 7 దగ్గరికి వెళతాడు. ఇతను పెద్ద 2 బాడీగార్డ్ సహాయంతో నిలబడున్నాడే. బాడీగార్డ్ మేహుల్ మీద అటాక్ చేస్తారు. మేహుల్ ఆ బాడీగార్డ్స్ ని చక్కగా ఉతికారేస్తాడు. ఇంకా వ్యాపారిని పట్టుకుంటాడు. కేస్ సాల్వ్డ్. డిటెక్టివ్ మేహుల్ రాక్స్.